కాబట్టి ఈరోజు ఆయన శ్రీరామచంద్రుడంట. మేము వచ్చి ఈరోజు అనేక కేసులు ఉండి క్రిమినల్ మేమంట. ఈరోజు అందుకే చెప్తున్నాం, మేమేమి కబ్జా చేయలేదు, గుడి ప్రాపర్టీస్ ఆక్యుపై చేసుకోలేదు, మైనింగ్ మోసం చేయలేదు, ఒక సైటు అమ్మి ఇంకో సైటు మరి డబుల్ రిజిస్ట్రేషన్ చేయలేదు, ఈరోజు ఒకే సైటుని 2-3 బ్యాగులు కుదవబెట్టలేదు. ఇవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆయన మా మీద ఏమీ చెప్పలేక కావాలని బురద కార్యక్రమం అంటే దొంగలు ఏం చేస్తారు, పక్కన దొంగ అంటే మనం తప్పించుకోవచ్చు అన్నట్టు ఈ పెద్ద గజ దొంగ కావ్య కృష్ణారెడ్డి ఈరోజు మా మీద బురద దగ్గరికి ప్రతిపక్షాలకి డబ్బులు ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చి, అదేవిధంగా బీజేపీగా భరత్ లాంటి వ్యక్తిని పెద్ద ప్యాకేజీలు ఇచ్చి, అదేవిధంగా కొంతమంది ప్రజా సంఘాల పేట వారికి ప్యాకేజీలు ఇచ్చి, మా మీద వివిధ పార్టీల చేత వారికి ప్యాకేజీలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి మా మీద బురద దగ్గర కార్యక్రమం చేసినా కూడా ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, పేద కుటుంబంలో పుట్టి చదువుకొని బెంగళూరుకు పోయి సంపాదించుకొని వచ్చి ఇక్కడ పేద ప్రజలు నాగా ఇబ్బంది పడకూడదు అని ఈరోజు ఒక ఇంజనీరింగ్ పిల్లల కోసం పెట్టి వారిని ప్రయోజకం చేసి కొన్ని వేల మంది ఇంజనీర్స్ని తయారు చేసేదానికి నేను ఖర్చు పెట్టాను తప్ప నీలాగా ఈ దొంగ పనుగు, ప్రభుత్వానికి ఎగ్గొట్టే పనుగు, గౌడీజము, భూ కబ్జాలు ఇవి చేయలేదనైనా ఇది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గమనించండి. తప్పకుండా ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహిస్తే మన కావలి నియోజకవర్గం ప్రజలు కూడా నష్టపోతారు. ఆలోచించండి. నిన్న మొన్న జగదంకి మండలంలో బ్రాహ్మణకాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడో తెలుసా, కావలి కాలువ నీళ్ళు వస్తే జగదంకి ఇవ్వాల్సిందేను, కావలికి వచ్చేదానికి అవకాశం లేదు, ఇవ్వము, జగదంకి మండలానికి మేము ఉంచుతామని అక్కడ మాట్లాడతాడు. దానికి వేణుగోపాల్ రెడ్డి కావ్యకృష్ణ బాగా చెప్పావు, బ్రహ్మాండంగా చెప్పావు, నువ్వు మంచి పని చేసావు, జగదంకి మండగా ప్రజలకే ఇస్తానని చెప్పడం చాలా బాగుంది అని చెప్పి అంటే ఈరోజు మనం కోరుకోవాల్సింది ఎవరైనా సరే ప్రజలంతా బాగుండాలి, రైతాంగం అంతా బాగుండాలి. ఈ విధంగా మండలాల మధ్య కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు, నియోజకవర్గాల మధ్య కావచ్చు తగువు పెట్టే పని చేయకూడదు. మనం చేయాల్సిన, మనకు రావాల్సిన ఓట మనం తెచ్చుకొని అటు జగదంకి మండలం కానీ కావలి నియోజకవర్గం కానీ సస్యశ్యామలం కావాలనేది మా అభిప్రాయం. కానీ నీలాగా ఎక్కడికక్కడ ఏదంటే అది బట్టి మాట్లాడే సంస్కృతి కాదు. ఈరోజు మా కావలి రైతాంగం మనకందరికీ కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎకరా పండించేదే మన ధ్యేయం. జగదంకి మండలంకి సంబంధించిన రైతాంగం కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎకరా పండించేది మా అందరి ధ్యేయం. మనం చేయాల్సిన పని సంఘం బైపాస్ కెనాల్ శాంక్షన్ చేయించి ఆ నీరు మనకు కావాల్సిన ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా మనకి తెచ్చేదానికి మనం ట్రై చేయాలా. మన ప్రాంత రైతాంగం అటు జగదంకి మండలం కావచ్చు, కావలి నియోజకవర్గం కావచ్చు, అందరూ సస్యశ్యామలంగా పంటలు పండించుకోవాలా అని చెప్పగా కానీ నువ్వు దుర్మార్గంగా ఈరోజు ఒక జగదంకి మండలంలో ఆడ స్టేట్మెంట్ ఇస్తానని ఆ జగదంకి మండలం బాగుండాలి, కావలి నియోజకవర్గం ఉన్న రైతాంగం అంతా కూడా నాశనం అవ్వాలని చెప్పే నీలాంటి దుర్మార్గుని కావలి రైతాంగం కూడా క్షమించదని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.